నడిచెదందేవా నేను నడిచెదందేవా బ్రదర్ రాజశేఖర్ లేకపోతే బ్రదర్ కోటేశ్వరరావు ఉన్నారు. బ్రదర్ కోటేశ్వరరావు వైజాగ్ ఉన్నారా? నీ మార్గం నేనుండు చోటన్ సత్యం బోధించు బాటన్ నడిచెదందేవా నేను నడిచెదందేవా నడిచెదందేవా నేను నడిచెదందేవా నాదు జీవితం దేవా నీకే అంకితం నాదు జీవితం దేవా నీకే అంకితం నేను నీలో ఎదగాలి నీ ప్రేమను చాటాలి నేను నీలో ఎదగాలి నీదు ప్రేమను చాటాలి నడిచెదందేవా నేను నడిచెదందేవా నీ మార్గం నేనుండు చోటన్. థ్యాంక్ యూ బ్రదర్స్. ఇక్కడ మనకి షేర్ చేయడానికి వారి పరిచయం గురించి గజపతి నగర్ నుంచి బ్రదర్ రమేష్ సార్, అదేవిధంగా సాలూరు గురించి బ్రదర్ సతీష్ కుమార్, అదేవిధంగా నెల్లి మంచి బ్రదర్ కిరణ్, ఎస్కోట్ గురించి బ్రదర్ స్టాఫ్ కన్నయ్య గారు షేర్ చేస్తూ ఉంటారు. రైట్ బ్రదర్ రమేష్. దేవునికి స్తోత్రం. కొప్పర్లు స్టార్ట్ అయ్యి విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పాలకొండ వెళ్ళిపోయాను నేను. సో దేవుడు అంత కృపనిచ్చాడు. అయితే గజపతినగరంలో నిజంగా స్టాఫ్ రాజ్ కుమార్ అన్నయ్య ఇందాక ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేశారు, మురళీకృష్ణ అన్న, వీళ్ళిద్దరూ సిన్సియర్గా ప్రార్థన చేసి మార్గాలు తెరవడానికి వాళ్ళు ఎంతో పోరాడారు. ఆ తర్వాత బ్రదర్ చెల్లి గౌరీ సిస్టర్, వీళ్ళు అక్కడ స్కూల్ అసిస్టెంట్స్గా స్కూల్స్లో జాబ్స్ ఎంచుకొని పరిచర్య స్టార్ట్ చేశారు. నేను అప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తూ అక్కడికి వెళ్ళాను. తర్వాత నేను ఎస్జిటిగా అదే ప్లేస్ ఎంచుకున్నాను. ఓకే, అయితే మా గజపతినగరం డీటెయిల్స్ అన్నీ కూడా సావనీర్లో ఉన్నాయి, మీరు దయచేసి చదువుకోవచ్చు. అక్కడ ఓపెన్ హోమ్కి రమేష్ అనే వాళ్ళ కుటుంబం చాలా ప్రయాసపడ్డారు. తర్వాత మాతో పాటు రమణ తమ్ముడు తన కుటుంబం అందరూ మాతో పాటు యాడ్ అయ్యి చాలా చక్కని పరిచయం చేస్తున్నారు. రమణ యొక్క ఇజ్రాయేల్ సైన్యం కూడా మీరు చూడొచ్చు, తన సంతానం. తర్వాత తమ్ముడాళ్ళు, తర్వాత వినయ్ అన్న వాళ్ళ ఫ్యామిలీ. ముఖ్యంగా గజపతినగరం అనేసరికి మీకు నేను 4G చెప్పాలనుకున్నాను. ఆ రోజుల్లో 4Gయే. ఫస్ట్ జీ గాడ్, సెకండ్ జీ గౌరీ, థర్డ్ జీ గజపతినగరం, ఫోర్త్ జీ గర్ల్స్ మినిస్ట్రీ. కాబట్టి గజపతినగరంలో గర్ల్స్ మినిస్ట్రీ స్టార్ట్ అయిందంటే దేవుడు గౌరీని వాడుకున్నాడు. కాబట్టి ఆ 4G చాలా చక్కగా పనిచేసింది ఆ రోజుల్లో. తర్వాత వినయ్ వైజాగ్ నుంచి మా గజపతినగరం చెల్లి దేవుడు పెద్దల ద్వారా చక్కగా మ్యారేజ్ జరిగింది. వాళ్ళు కొంతకాలం గజపతినగరంలో ఉండి మరలా సాలూరుకి వెళ్ళిపోయారు. కాబట్టి మధ్యలో ఉన్నారు వాళ్ళు, సాలూరుకి గజపతినగరంకి. ఇప్పుడు నేను గజపతినగరం బాధ్యత అయిపోయింది. ఇప్పుడు నేను నెల్లిమర్లకి వెళ్ళిపోవాలి, డైట్లో అక్కడ చదివాను కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. మా గజపతినగరం నుంచి బ్రదర్ ఈశ్వర్, అలాగే తమ్ముడాళ్ళు ప్రవీణ్ వాళ్ళు లేటెస్ట్గా జాయిన్ అయ్యి ఇప్పుడు ఈజీఎఫ్ అంత బాధ్యతలు వాళ్ళు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతోమంది తమ్ముళ్ళు, చైతన్య తనకు సెలవు దొరక్క రాలేకపోయాడు, ఎంతోమంది తమ్ముళ్ళు రక్షించబడ్డారు, ఎంతోమంది చెల్లెళ్ళు మారు మనసు పొంది రక్షింపబడి విశాఖపట్నం, శ్రీకాకుళం ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరిని బట్టి దేవునికి శిరస్సు వహించి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా ఒక్కరు పెద్దలు అవకాశం ఇస్తే ఎవరు? రమేష్ అన్న. ప్రైజ్ గాడ్. ఒక మాట చెప్పాలి, ఎందుకంటే 1994 నేను యూలో రక్షణ పొందాను. అద్భుతం. మాది బాడింగ్ మండలంలో ఒక మారుమూల గ్రామము, చదువు సంధ్య లేని ప్రాంతాలు. 94లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన క్యాండిడేట్ నేను. సో ఎప్పుడైతే జెస్సీ అక్క శ్రీకాకుళం,
అక్కది. నేను ఒక ఆర్ఫన్స్ హోమ్‌లో ట్యూటర్‌గా జాయిన్ అయ్యి, అక్క ద్వారా 1994లో ఈసీకి నేను అటెండ్ అయ్యాను. సో, అటెండ్ అయినప్పుడు ఒక ఆలోచనతో వచ్చాను. ఇంటర్మీడియేట్‌లో 10 సబ్జెక్ట్స్‌కి మ్యాథ్స్ గ్రూప్‌లో 4 పాస్ అయ్యి, 6 ఫెయిల్ అయ్యి, ఒక పనికిరాని ఫెయిల్యూర్ క్యాండిడేట్‌గా ఉన్న నేను ఎప్పుడైతే అక్కడ రక్షణ పొందానో, విక్టర్ పాల్ అనే మెసేజ్‌లో దేవుడి యొక్క క్యారెక్టర్స్‌ని, సిన్ యొక్క నేచర్‌ని, ప్రభావాన్ని చెప్పి నేను రక్షణ పొందాను. తర్వాత డీటీ క్యాంప్‌కెళ్ళాను. 2 క్యాంప్స్‌లో ప్రభు నన్ను ఒక అమూల్యమైన రత్నంగా మార్చి చర్చ్ మినిస్ట్రీలో, ఎందుకంటే మా ప్రాంతంలో 2 సంఘాలు ఉన్నాయి. పాస్టర్స్ ఎవరు లేరు. వారు దూర ప్రాంతంలో వీక్లీ వన్స్ వచ్చేవారు. అలాంటి సమయంలో దేవుడు నన్ను బహుగా వాడుకొని ఈరోజు గజపతినగరంలో దేవుడు నన్ను ఉంచాడు. మాది ఓపెన్ హోమ్‌గా దేవుని యొక్క మహాకృపను బట్టి ఇయు తాలూకా ప్రతి యాక్టివిటీస్ అన్నీ కూడా మా ఇంటి మీద జరగడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. సో 2008లో మాకు అక్కడ స్టార్ట్ అయింది ఇయు మినిస్ట్రీ. అప్పుడు నాకు మొదటగా పరిచయం అయింది రవితమ్ముడు. ఇప్పుడు చెప్పాడు, రవితమ్ముడు నాకు ఆల్రెడీగా పరిచయం. ఎక్కడంటే ఆ నెల్లిమరంలో డైట్లో ఉండేటప్పుడు పాస్టర్ దీపు ద్వారా తమ్ముడు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మనం కలిసి ఉన్నాం. ఉద్యోగరీత్యా నేను 2008లో ఎస్జిటికి వచ్చిన తర్వాత చెల్లి నాకు మొట్టమొదటి చాలా జ్ఞాపకం. గొడుగేసుకొని వచ్చి అలాగ మా ఇల్లు ఎత్తుక్కుంటూ అన్న ఇక్కడ ఉన్నారంట సో అని ప్రారంభించబడిన ఇయ్యు అక్కడ స్టూడెంట్స్ మీన్స్ అద్భుతంగా 2008 నుంచి బ్రదర్ చెప్పినట్లుగా 2024 వరకు కనివిని ఎరగని రీతిగా కంటిన్యూగా ఫ్యామిలీస్ ఆడవుతూ ఉన్నాయి. ఇప్పుడు 5 ఫ్యామిలీస్ మరి యూత్ మెంబర్స్ కూడా ఉన్నారు. స్టూడెంట్స్ మినిట్స్ జరుగుతుంది, కాలేజ్ మినిట్స్ జరుగుతుంది. దీనికి ముఖ్యంగా బాధ్యత వహించి ఎక్కువగా స్పెండ్ చేస్తున్న ప్రవీణ్, ప్రమీల వాళ్ళ కుటుంబం చాలా హార్డ్ వర్కర్స్. అక్కడ చాలా సంతోషిస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సాలు 1 minute for one place. ఓకే, 1 minute కనుక ఎక్కువ మాట్లాడడానికి లేదు. ఈరోజు మార్నింగ్ ఒక బ్రదర్ చెప్తా ఉన్నాడు ఏంటంటే అవుట్ రీచ్ మినిస్ట్రీగా సాలూరు 30 సంవత్సరాలు దండయాత్ర చేయబడింది. ఓకే, ఆ దండయాత్రలు మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఆసన్న 3 సార్లు దండయాత్ర చేశాడు సాలూరు. తర్వాత చాలా మంది స్టాఫ్ వర్కర్స్ విజయనగరానికి, తర్వాత బొబ్బిలికి, పార్వతపురానికి మేము అవుట్ రీచ్గా ఉన్నాం. అయితే మార్నింగ్ ఆ బ్రదర్ అంటుంది ఏంటంటే అవుట్ రీచ్ మినిస్ట్రీ బికమ్ అవుట్ స్టాండింగ్ మినిస్ట్రీ అని అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మంచి గ్రాడ్యుయేట్స్ని మాకు అనుగ్రహించాడు. తర్వాత అంతకన్నా ముందు సాలూరు రావడానికి ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకంటే ఈజ్ దర్ ఎనీథింగ్ గుడ్ ఇన్ సాలూరు? ఎందుకంటే సాలూరు అనేది పెద్ద విద్యా సర్కిల్ కాదు. ఎవరైనా అక్కడ రావడానికి వైద్య సదుపాయాలు ఏం సరిగ్గా ఉండవు. పార్వతపురం వాళ్ళు అంత పెద్ద సిటీ కూడా వాళ్ళు ట్రైబల్స్ పీపుల్ మధ్య ఎంతగా సఫర్ అవుతున్నారో మేము అంతకన్నా డబల్ సఫర్ అవుతా ఉన్నమాట అక్కడ మిన్స్ చేయడానికి. ఓకే, సో అట్లాంటి పరిస్థితుల్లో ఏ గ్రాడ్యుయేట్ సాలూరు వచ్చి పరిచయం చేయడానికి ఇష్టపడినటువంటి పరిస్థితులు అయినప్పటికీ దేవుడు కొంతమందిని త్యాగపూరితంగా తీసుకొచ్చి ఆ వండర్ఫుల్ మినిస్ట్రీ కొనసాగిస్తా ఉన్నాడు. అయితే 30 సంవత్సరాల యొక్క దండయాత్రలకి ప్రతిఫలంగా మా ఫ్యామిలీ వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఈజీఎఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా జరిగింది. తర్వాత మన గౌరీ సిస్టర్ వీళ్ళు వినయ్ బ్రదర్ వచ్చిన తర్వాత గర్ల్స్ మినిస్ట్రీ చాలా చాలా బాగా వండర్ఫుల్గా జరుగుతూ ఉంది. ఇప్పుడైతే మేము గర్ల్స్ కోసం ఎంతో మేము కష్టపడుతున్నటువంటి రోజుల్లో ఇప్పుడు తండోపతండాలుగా వాళ్ళు ఇల్లుకి వస్తా ఉన్నారన్నమాట. సో ఆ విధంగా దేవుడు సాలూరు మినిస్ట్రీని ఆశీర్వదిస్తా ఉన్నాడు. మంచి స్టూడెంట్స్ లైక్ రాజు కానీ, వాళ్ళ తమ్ముడు కానీ, లేకపోతే సతీష్ కానీ, తర్వాత చెల్లి రూప, తను యాక్చువల్గా మన కరోనా సమయంలో ఆన్లైన్ ద్వారా తను ప్రభువుని నమ్ముకుంది. ఓకే, సో ఆ విధంగా తను వండర్ఫుల్ మినిస్ట్రీస్ విద్యార్థుల మధ్య చేస్తా ఉంది. సో ఈ విధంగా దేవుడు సాలిడ్ పీపుల్ని ఈవెన్ మన డిస్టిక్కి, స్టేట్కి ఆ విధంగా మంచి లీడర్షిప్ మా సాలూరు నుండి ఇవ్వడానికి
దేవుడు మంచి పీపుల్ని లేపాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. సాలూరు కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ప్రైస్లాడ్ అందరికీ. ఎస్కోట అండ్ కొత్త వలస. ఆ, దానికంటే ముందు ఒక్క ఆ, విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. 2011 నుంచి నేను స్టాఫ్గా పనిచేస్తా ఉన్నాను. ఆ, చాలా మంది స్టూడెంట్స్ మా ఇంటికి రావటం ఉండటం అనేది జరుగుతూ ఉంది. నేను ఆలోచిస్తూ ఉంటే మా అమ్మ తర్వాత మా అత్తమ్మ మా నాన్నగారిని జ్ఞాపకం చేసుకోవాలనిపించింది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్కి వాళ్ళు భోజనం వండి పెట్టారు. శోభ జాబ్ ఉండటాన్ని బట్టి వాళ్ళు చేసినటువంటి పరిచర్య చాలా గొప్పది. వాళ్ళు కూడా ఈ యొక్క సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయటం సంతోషం అనిపించింది. ఒకసారి నిలబడినమ్మ మీరిద్దరు, అమ్మ అత్తమ్మ. వారిని బట్టి ఆ, వారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాము. ఈ విద్యార్థి పరిచర్యలో వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు పార్టిసిపేట్ చేసిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాం. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా పరిచర్య చేసేటటువంటి వారు. తర్వాత నాన్న చనిపోయిన తర్వాత అమ్మగారు మాకెంతగానో తోడుగా ఉన్నారు. పిల్లల్ని ఇంటికి ఎవరు వచ్చినా భోజనం వండి పెట్టడం అనేది వారు చేస్తున్న పరిచయం బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఎస్కోట అండ్ కొత్త వలస ఒకప్పుడు బాగా వెలిగినటువంటి, రీసెంట్ గా అన్నగారు ప్రభునందు నిద్రించారు. వారిని బట్టి దేవుణ్ణి వారి కుటుంబానికి ఆదరణ కలుగులాగా ప్రార్థన చేయండి. తర్వాత రాజేష్ అన్న, గౌరీ అక్క, ఇలా చాలా మంది ఎస్కోట్ లో పరిచయం చేశారు. అప్పలనాయుడు అన్న పరిచయం చేశారు. ప్రస్తుతం అవుట్ రీచ్ గా ఉంటుంది. నేను స్టాఫ్ గా విజిట్ చేస్తా ఉన్నాను. అక్కడ పరిచర్య స్టార్ట్ అవ్వలాగా ప్రార్థన చేయండి. ఇవాంజలిస్టిక్ ఎఫర్ట్స్, గాస్పల్ ఈవినింగ్స్, తర్వాత క్రిస్మస్ ఈవినింగ్స్, ఈబిఎస్లు అవకాశం ఉన్నప్పుడల్లా జరుగుతూ ఉన్నాయి. సో దాన్ని బట్టి ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. తర్వాత కొత్త వలసలో కూడా అప్పలనాయుడు అన్న ఎంతో పరిచయం చేశాడు. మన రాంబాబు అన్న మన పక్కనే ఉన్నారు. అన్న విజయనగరం డిస్టిక్ లో ఉన్నంత కాలము డిస్టిక్ మెంబర్ గా ఉండి చక్కగా పరిచయం చేశారు. తర్వాత భాస్కర్, సూరిబాబు, వీరందరూ కూడా ఉన్నారు. శారదా మాల్టో వారి యొక్క కుటుంబం పాస్టర్ గా ఉండి వారు కూడా పరిచర్య ఎంతగానో సపోర్ట్ చేస్తా ఉన్నారు. అప్పలనాయుడు అన్న ఆరోగ్యం ప్రస్తుతం అంతా బాగోలేదు. అన్న కోసము ప్రార్థన చేయండి. ఈ రెండు, కొత్త వలస అండ్ ఎస్కోట, ఒకవేళ దేవుని యొక్క చిత్తమైతే గోల్డెన్ జూబ్లీకి కనీసం కమిటీ కావాలి. ఒక కమిటీగా అక్కడ ఏర్పడాలని మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. 1 minute రాంబాబు అన్న. ప్రైజ్లా. నేను 2000 ఎల్టీ క్యాంప్లో దేవుని సొంత రక్షకునిగా ఎస్కోట్ నుండి కొత్త వలస నుండి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ సమయంలో దేవుణ్ణి నేను యాక్సెప్ట్ చేశాను. 2000 నుండి 2014 వరకు కొత్త వలసలో ఉంటూ స్టూడెంట్స్ మధ్య నేను స్టూడెంట్గా, యంగ్ గ్రాడ్యుయేట్గా, ఫ్యామిలీగా కూడా కొత్త వలసలోనే ఉంటూ రావడం జరిగింది. దేవుని కృపను బట్టి 2014లో గవర్నమెంట్ ఉద్యోగాన్ని బట్టి నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పటి నుండి మినిస్ట్రీ కొంచెం కొత్త వలస ఎస్కోట్లో కొంచెం నెమ్మదించింది. ఏది ఏమైనప్పటికీ కొత్త వలసలో ఎంతమంది అయితే గ్రాడ్యుయేట్స్ పరిచయం చేశారో వాళ్ళందరూ ఉద్యోగరీత్యా వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. అయితే దేవుడు చిత్తమైతే నేను కూడా ప్రజెంట్ ఇప్పుడు చీపురుపల్లి సెక్షన్లో పొందూరు అనేటువంటి ప్రాంతంలో రైల్వే డిపార్ట్మెంట్లో ట్రాక్ మెయింటైనర్గా వర్క్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ పెట్టాను వైజాగ్కి. ఒకవేళ దేవుని చిత్తమేమో, ఒకవేళ వైజాగ్ లేదా కొత్త వలస కనుక దేవుడు ఇచ్చినట్లయితే తప్పకుండా పరిచర్య మళ్ళీ పునఃప్రారంభం కావడానికి కన్నయ్య అన్న చెప్పినట్టు అది నెక్స్ట్ గోల్డెన్ జూబ్లీకి ప్రైజింగ్గా మారటానికి అవకాశం ఉంటుంది. మా కోసం ప్రార్థన చేయండి. మేము ప్రజెంట్ వైజాగ్లో ఆర్లోవా ఈజీఎఫ్లో కంటిన్యూ అవుతా ఉన్నాం. నేను, మా వైఫ్ పద్మ, పిల్లలు కూడా వచ్చారు, జస్ట్ బయట ఎక్కడ ఉన్నట్టున్నారు. ఒక 2 అంశాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఒకటి ఏంటంటే అప్పలనాయుడు అన్న హెల్త్ కోసం మీరు ప్రార్థన చేయండి. అది ప్రార్థన అంశం. నా ట్రాన్స్ఫర్ గురించి ప్రార్థన చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రైజింగ్ పాయింట్స్. కొత్త వలస ఎస్కోట్ని దేవుడు దర్శించాడేమో, ఆ ప్రాంతంలో ఆర్ఎస్సి రావడానికి దేవుడు కృప చూపించాడు. రీజనల్ స్టడీ సెంటర్. అది నిజంగా అది దేవుణ్ణి స్తుతించే అంశం. ఆ 2 ప్రాంతాల పట్ల దేవుడు కన్సర్న్ కలిగి ఉన్నాడేమో. దేవుడు గొప్పగా ఆ యొక్క స్టడీ సెంటర్ని మా ప్రాంతాలకు తేవడానికి దేవుడు కృపను చూపించాడు. అందుని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. నెల్లిమర్ల వందనాలు.
మరి ఈ ప్రోగ్రాంలో మీ అందరితో కలిసి పాలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి నేను 2003లో విజయనగరం మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. ఆ సమయంలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్తో ఒక చిన్న బైబిల్ స్టడీని ఫుల్బాగ్ కాలనీలో స్టూడెంట్స్ హాస్టల్లో స్టూడెంట్స్ రూమ్స్లో స్టార్ట్ చేసాము. అలాగే 2003-4లో కూడా ఆ బైబిల్ స్టడీ నేను 1 గంట ఆలస్యంగా ఇంటికి, ఎందుకంటే వైజాగ్ నుంచి విజయనగరం రోజు వచ్చేదాన్ని. ఆ బైబిల్ స్టడీ రోజు మాత్రం 1 గంట నేను వెనకుండిపోయి బస్కి వెళ్తా ఉండేదాన్ని. ఆ సమయంలో 2004లో అనుకుంటాను, రవిబాబన్న, అక్క అండ్ మధు అన్న, నిర్మలక్క వీళ్ళందరూ ఒకసారి మెడికల్ కాలేజ్కి వచ్చి నాతో మాట్లాడడం జరిగింది. సో మేము ఆల్రెడీ అన్న బైబిల్ స్టడీ స్టార్ట్ చేస్తున్నాము అని బాయ్స్ కూడా ఆ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ దాదాపు అప్పుడే 10 మెంబర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా వచ్చేవాళ్ళు. సో నేను 2007 వరకు అక్కడ పనిచేశాను. తర్వాత అన్న వాళ్ళకి ఆ బైబిల్ స్టడీని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది 2007లో. సో తర్వాత ఒక ఈసీ క్యాంప్ కూడా రవిబాబు అన్న వాళ్ళ ఇంటి మీద మేము ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెడికల్ స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. 2003-4లో కూడా క్రిస్మస్ ప్రోగ్రామ్స్ మెడికల్ కాలేజ్లో యాక్చువల్లీ వాళ్ళు నాకు ప్రత్యేకంగా నేను ఏది అడిగినా చేసేవారు. ఎందుకంటే అక్కడ ప్రభువు కృపను బట్టే అది. నేను క్రిస్టియన్ వాల్యూ సిస్టమ్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ని వాళ్ళు చూసినప్పుడు చాలామంది డాక్టర్స్ని పిలిచి, ఎవరైనా అప్పుడు బ్లాక్ అండ్ వైట్ మనీ తీసుకోవడం ఇవన్నీ ఉండేవి, వాళ్ళు పిలిచి డాక్టర్ వీణా దగ్గరికి ఒకసారి వెళ్ళిరండి అని పంపించేవాళ్ళు. అంటే మన క్రిస్టియన్స్ కూడా కొంతమంది వచ్చి బార్గెయిన్ చేసేవాళ్ళు బ్లాక్ అండ్ వైట్ అని. అప్పుడు వాళ్ళు మీరు వెళ్ళి ఒకసారి డాక్టర్ వీణాతో మాట్లాడరండి అని ఆయన నారాయణ రాజు గారు ఆయన పంపించేవాళ్ళు. అక్కడ కొన్ని రాంగ్, అంటే వాళ్ళు మెడికల్ కాలేజ్ బిల్డ్ చేయడానికి కొన్ని ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేవాళ్ళు. నేను ఆ బ్లాక్ అండ్ వైట్ని నేను అడగలేదు కాబట్టి మీరు నన్ను ఈ ఫాల్స్ ఇది చేయమని నన్ను అడగడానికి వీలు లేదు అని చెప్పేదాన్ని. సో దే ఆనర్డ్, నేను ఏది చేయనన్నానో దాన్ని ఆనర్ చేసేవాళ్ళు. అది కేవలం దేవుని కృప వల్లనే కలిగింది. ఆ విధంగా ప్రభువు ఆ పరిచర్య మొదలు పెట్టడానికి క్రిస్మస్ ప్రోగ్రామ్ అంటే దే రెడీలీ యాక్సెప్టెడ్, ఏమీ హెసిటేషన్ లేకుండా మీరు చేయండి మేడం అని చెప్పి అక్కడ ఆ కిడ్స్ ద్వారా లేకపోతే ఆ మెసేజ్ ద్వారా మనం ఇచ్చే మెసేజ్ని అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఈవెన్ దో దే ఆర్ హిందూస్, వాళ్ళు దానిని ఎంతో ఇచ్చేసేవారు. దానిని బట్టి దేవునికి వందనాలు. థ్యాంక్ యూ అన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై అసోసియేషన్ విత్ యుఈఎస్ఐ ఇన్ విజయనగరం. మా యొక్క నెల్లిమర్ల కోసం మేము తమ్ముడు వాళ్ళు, చెల్లి వాళ్ళు, మేమందరిమీ కూడా చాలా స్కిట్ చేద్దామని ఒక 3 hours మేము ప్రిపేర్ అయ్యాము. బట్ మాకు అవకాశం లేదు కాబట్టి మేము హిస్టరీని షేర్ చేయదలుచుకున్నాము. అయితే మాకు నెల్లిమర్లలో 2003-2005 మధ్యలో డైట్లో అన్న రవికుమార్ అన్న అలాగే ప్రసన్నక్క స్టూడెంట్స్గా వాళ్ళు డైట్లో చదివారు. ఆ టైంలో చాలా క్రిస్మస్ ఈవినింగ్స్ డైట్లో కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ బైబిల్ స్టడీస్ కూడా జరిగేవి. నెక్స్ట్ 2005లో 4 to 5 మధ్యలో డాక్టర్ వీణా గారు నెల్లిమర్లకి గ్రాడ్యుయేట్గా వచ్చి ఆమె నెల్లిమర్లో ఉండేవారు, అంటే మిమ్స్లో డాక్టర్గా చేసేవారు. ఆ తర్వాత సిస్టర్ రత్నం గారు నెల్లిమర్లలో ఫస్ట్ స్టూడెంట్గా ఆమె మిమ్స్లో ఉండేవారు. తర్వాత 2005లో మనకి రైబాబు అన్న మిమ్స్ ఫెలోషిప్లో, అంటే మిమ్స్లో ఉన్నటువంటి ఫెలోషిప్లో అన్న బైబిల్ స్టడీస్ రెగ్యులర్గా తీసుకునేవారు. ఆ విధముగా మిమ్స్లో బైబిల్ స్టడీస్ అనేవి 2005 నుంచి 2015 వరకు అలాగనే జరిగేవి. ఆ తర్వాత 2009లో బ్రదర్ జాషు అన్న విజయనగరము వచ్చి ఆయన టి భాస్కర్ అన్న రూమ్లో ఆయన హోమియోపతి డాక్టర్గా మిమ్స్లో సీట్ వస్తే ఆయన టి భాస్కర్ అన్న హౌస్లో ఆయన జాయిన్ అయ్యి అక్కడ రెంట్కుండి ఆ తర్వాత కాలేజ్కి అప్ అండ్ డౌన్ చేసేవారు. ఆ విధంగా ఆయన ఆ యొక్క భాస్కర్ అన్న హౌస్లో కన్నయ్య అన్న, ఎం శ్రీన్ అన్న, బ్రదర్ లక్ష్మణ్ నందిగామ, బ్రదర్ లక్ష్మణ్, జాషు అన్న, వీరు నలుగురు కూడా ఆ రూమ్లో ఒక బ్యాచిలర్స్గా ఉండి చక్కగా జాషు అన్నని
గైడ్ చేస్తూ ఒక మంచి స్టూడెంట్గా తను గైడ్ చేస్తూ అనేక క్యాంప్స్కి ఈసీ క్యాంపు, డిటి క్యాంపు, ఎల్టీ క్యాంపు నడిపించి అన్నని సంపూర్ణ రక్షణలో నడిపించి చక్కగా ఆయన గైడ్ చేసేవారు. ఆ తర్వాత అన్న నెల్లిమర్లో 2009 నుంచి 2018 వరకు అన్న ఒక్కరే ఉన్నారు నెల్లిమర్లలో. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేస్తుండేవారు. అలాగే విజయనగరంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నెల్లిమర్లు వచ్చి ప్రతి కళాశాలలో కూడా అడుగుపెట్టి ప్రార్థించేవారు. అలా ప్రార్థన చేసిన ప్రతిఫలంగా 2018లో పెనియేలు చర్చ్ నెల్లిమర్లలో స్టేన్ ద సౌండ్ గాస్పల్ అనే ప్రోగ్రాం ద్వారా మేము మా చర్చిలో కండక్ట్ చేసినప్పుడు 2018 జూన్లో నేను నా భార్య ఇద్దరిమి కూడా మా చర్చిలో కండక్ట్ చేసినప్పుడు ఈ యొక్క EU ప్రోగ్రాం కోసం విన్నప్పుడు వెంటనే మేము ఈ అంటే నాకు ఒక కన్సర్న్ ఏంటంటే నేను ఒక దేవుని పరిచర్య చెయ్యాలి అని నాకు ఆశ నాకు ఉండేది. ఆశ ఈ విధంగా స్టేన్ ద సౌండ్ గాస్పెల్లో బ్రదర్ శ్యాంబాబు అన్న, జాషు అన్న, అనిల్ అన్న వీళ్ళు 3 ఫ్యామిలీస్ వచ్చి స్టేన్ ద సౌండ్ గాస్పెల్లో ప్రజెంట్ చేసినప్పుడు నేను వెంటనే మినిస్ట్రీ చాలా బాగుందని నేను రియాక్ట్ అయ్యి వాళ్ళతో పాటు ఆ రోజే మేము 6 కాలేజీలకు వెళ్ళి ప్రార్థన చేసాం, అడుగుపెట్టి ప్రార్థించాం. ఆ విధంగా స్టేన్ ద సౌండ్ గాస్పెల్లో దేవుడు మమ్మల్ని ఈ పరిచర్యకి అటాచ్ చేసి ఆ తర్వాత మేము ఈసీ క్యాంప్కి, డిటి క్యాంప్కి, ఎల్టీ క్యాంప్కి అటెండ్ అయ్యి చక్కగా మేము దేవుల్లో స్థిరపడ్డాం. ఆ తర్వాత 2018లో జాషు అన్న అవుట్రీచ్ సెక్రటరీగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత మేము క్యాంపులు అయిపోయిన తర్వాత మేము ఇద్దరిమి కూడా స్థిరంగా స్టెబిలైజ్ ఎలా అయ్యామంటే క్యాంప్స్లో దేవుడు మాతో మాట్లాడి మమ్మల్ని చక్కగా నడిపించాడు. అంత మాత్రమే కాదు కానీ స్టార్టింగ్లో మన విజయనగరం ఈజీఎఫ్ గ్రాడ్యుయేట్స్, పోర్ట్ జోన్ అండ్ కనపాక జోన్ గ్రాడ్యుయేట్స్ అందరూ అన్న వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీని చాలా చక్కగా హాస్పిటాలిటీ విషయంలో చాలా చక్కగా మమ్మల్ని మెంటరింగ్ చేశారు. చక్కగా ఎలా అంటే మా ప్రతి నీడ్ని కూడా ప్రతి అవసరతని కూడా తీర్చేవారు. అంత చక్కగా వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు మమ్మల్ని నెల్లిమర్లలో ఆ విధంగా నిలబెట్టడానికి కారణం మన గ్రాడ్యుయేట్స్ అన్న వాళ్ళ యొక్క ఆ యొక్క కన్సనే నిజంగా వాళ్ళు చూపించినటువంటి ఆప్యాయతలు. అన్న వాళ్ళందరూ కూడా విజయనగరం, కనపాక జోన్, పోర్ట్ జోన్ 2 జోన్స్ నుంచి. కాబట్టి ఆ విధంగా మేము 19లో నాకు అవుట్రీచ్ సెక్రటరీగా నెల్లిమర్లలో బాధ్యతలు ఇచ్చిన తర్వాత 2019 జూలైలో మధుసూదన్ అన్న వచ్చి మాకు గాస్పల్ ఈవినింగ్ ప్రోగ్రాం పెట్టినప్పుడు 23 మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. 23 మందిలో మిమ్స్ వాళ్ళు, అందులో 21 మంది వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. యేసు ప్రభుని సొంత రక్షకులుగా అంగీకరిస్తామనే విషయంలో వాళ్ళు 21 మంది రెస్పాండ్ అయ్యారు, బాయ్స్ అండ్ గర్ల్స్ మిమ్స్ స్టూడెంట్స్. ఆ విధంగా ఆ ప్రోగ్రాం తర్వాత మాకు మిమ్స్లో అలా కాంటాక్ట్స్ దొరికాయి. ఆ తర్వాత తమ్ముడు జాన్ ఇనిషియేషన్ తీసుకొని కొంతమందిని బైబిల్ స్టడీస్కి ఇన్వైట్ చేసేవాడు. తమ్ముడు మాత్రం చాలా చక్కగా 19 to 21 మధ్యలో చక్కగా తను ఇన్వాల్వ్ అయ్యి అనేక మంది విద్యార్థులని నడిపించేవాడు. నడిపించి ఆ విధంగా బైబిల్ స్టడీస్ మేము కండక్ట్ చేసేవాళ్ళమి. తన టైంలో కూడా తన క్లాస్మేట్స్కి 5 మెంబర్స్కి వాళ్ళ బ్యాచ్ రిలీవ్ అవ్వగానే బై ద గాడ్ గ్రేస్ ఏంటంటే వాళ్ళకి వెంటనే జాబ్స్ వచ్చాయి. అందులో తమ్ముడు ఒకడు. ఎందుకంటే రిలీవ్ అవ్వగానే బైబిల్ స్టడీస్కి వచ్చినటువంటి 5 మెంబర్స్కి కూడా విత్ ఇన్ సెకండ్ ఈ బైబిల్ స్టడీస్ నుంచి నెల్లిమర్ల నుంచి వాళ్ళు రిలీవ్ వెళ్ళగానే వాళ్ళకి జాబ్స్ అనేవి రావడం జరిగింది. అందుని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అలాగే 2021 నుంచి మేము భారంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. మా సంవత్సరం ప్రభువా విద్యార్థి పరిచర్య, వాలుది పరిచర్య, మేము గ్రాడ్యుయేట్స్ కదా ప్రభువా, మరి మా నెల్లిమర్లో స్టూడెంట్స్ ఎవరు కూడా మాకు లేరు, ఈ బ్యాచ్ రిలీవ్ అయిపోతా ఉంది అని మేము భారంతో ప్రార్థించినప్పుడు మా ప్రార్థన దేవుడు విని 2022లో మా నెల్లిమర్ల అవుట్ తీసుకున్నటువంటి సెంటర్ 2022లో మాకు నెల్లిమర్ల ఒక కమిటీ ఫామ్ అయింది. కమిటీ ఫామ్ అయ్యి ఆ కమిటీలో మేము చాలా భారంతో ప్రార్థన చేసి వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు తమ్ముడు సురేష్, సిస్టర్ బ్లెస్సీ, తమ్ముడు నిశాంత్ అండ్ ప్రేయర్ సెక్రటరీ సామ్యుయల్ వీళ్ళ నలుగురు కూడా తమ్ముడు మీది పరిచర్య, విద్యార్థుల పరిచర్య మీరు చేయాలి, ఈ పరిచర్య ఇది మీది కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకోవాలని మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు ఆ భారం ఇచ్చినప్పుడు మీకు షేర్ చేస్తున్నాం తమ్ము అన్నప్పుడు వాళ్ళు వెంటనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఒక 3 days టైం తీసుకొని వెంటనే వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని 22లో కమిటీ ఫామ్ అయింది. ఆ విధంగా కమిటీ ఫామ్ అయిన తర్వాత 22, 23, 24 ఈ 2 అకాడమిక్ ఇయర్స్ కూడా ఆ కమిటీయే రన్ అవుతా ఉంది. ఆ తర్వాత నెల్లిమర్లో రెగ్యులర్గా బైబిల్ స్టడీ జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క బైబిల్ స్టడీస్కి ముఖ్యంగా మన విజయనగరం గ్రాడ్యుయేట్స్ అన్న వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి లాంగ్ అయినప్పటికీ కూడా వచ్చి చక్కగా బైబిల్ స్టడీ తీసుకుంటా ఉన్నారు. ఆ విధంగా గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే స్టాఫ్ కన్నయ్యన్న కూడా చాలాసార్లు నెల్లిమర్ల ప్లేస్ని విజిట్ చేసి తమ్ముడు వాళ్ళు, చెల్లి వాళ్ళు చక్కగా
ఆయన గైడ్ చేసి ఆ రూమ్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చేసేవారు. ఆ విధంగా నెల్లిమర్లో ఈరోజు ఆ యొక్క టీంని ఈ విధంగా ప్రభు మాకు అనుగ్రహించారు. ఇంకనూ మేము ఫ్యూచర్లో మా యొక్క నెల్లిమర్లలో మరి కొంతమంది విద్యార్థులు రావాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దాంతోపాటుగా మా కన్సర్న్ ఏంటంటే నెల్లిమర్లలో గ్రాడ్యుయేట్ ఫ్యామిలీస్ లేవు. ఒకవేళ నెల్లిమర్లో గ్రాడ్యుయేట్ ఫ్యామిలీస్ కోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నాము. ప్రభు మీతో మాట్లాడితే మీరు కూడా ప్రార్థన చేయండి. ట్రాన్స్ఫర్స్ ఏమైనా అవకాశం ఉంటే నెల్లిమర్ల ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ గ్రాడ్యుయేట్ ఫ్యామిలీగా అన్నోళ్ళు అక్కోళ్ళు ఎవరైనా రావాలని మేము ఆశపడతా ఉన్నాము. దయచేసి మీ ప్రార్థనలో నెల్లిమర్ల ప్లేస్ కోసం జ్ఞాపకం చేసుకొని చేయవలసింది కోరుతా ఉన్నాను. ఒకసారి మా నెల్లిమర్ల స్టూడెంట్స్ ఒక్కొక్క నేమ్స్ చెప్తారు, అంతే, ఏం చెప్పరన్నా, నేమ్స్ మాత్రమే. మీ పేరు ఒకటే, తమ్ముడి నేను పేరు. దర్శి నుంచి వచ్చాను అనమాట. సో మాది దర్శి ఈ నుంచి వచ్చాను. నేను 2018లో మిమ్స్కి వచ్చాను, విజయనగరము. సో నేను ఒక అవుట్ గోయింగ్ స్టూడెంట్గా వచ్చినప్పుడు ఎవరు లేరు. జాషు అన్న, లెనిన్ అన్నే ఉన్నారు. ఆ తర్వాత స్టేట్ గాస్పల్ ద్వారా కింద వాళ్ళ ఫ్యామిలీ రావడం, అక్కడ మంచి మినిస్ట్రీ జరగటం, ఇప్పుడు అన్న చెప్పారు కదా. సో ఆ విధంగా నన్ను అయితే కన్నయ్య అన్న మాత్రం కంపల్సరీగా మంత్కి అయినా కనీసం ఫోన్ చేసి కంపల్సరీగా అడిగేవాడు అనమాట. కంపల్సరీ విజిట్ చేసేవాడు, బాగా ఫెలోషిప్ చేశాడు. నా లైఫ్లో అయితే ఒక మంచి సిచ్యువేషన్ నుంచి నేను సేవ్ అయ్యాను. అండ్ ప్లస్ ఇప్పుడు దేవుడి దయ వల్ల ఇప్పుడు బ్రతుకున్నానంటే దేవుని కారణమే. అంటే కొన్ని సూసైడల్ థాట్స్ నుంచి కూడా నేను దేవుడు సేవ్ చేశాడు. సో ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను, దర్శి యూయూఎఫ్లో యాడ్ అయి ఉన్నాను. సో నా కోసం ప్రేయర్ చేయండి. రైట్. My name is Suresh. I am studying final year MBBS and I am from Ongole. నేను మిమ్స్లో ఎంబీబీఎస్ ఇంటర్న్. మా నేటివ్ ప్లేస్ గుంటూరు దగ్గర చేబ్రోలు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇయూ పరిచయం. రైట్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మా ఫ్యామిలీ హిందూ ఫ్యామిలీ. నేను యూయూకి రావడం ద్వారా ధైర్యంగా చర్చ్కి వెళ్ళే ఒక స్ట్రెంత్ అండ్ దేవుని వాక్యం నాలో స్ట్రాంగ్గా ఉంది. నా ఫ్యామిలీ అంతా రక్షింపబడాలని ప్రతి ఒక్కరూ ప్రేయర్ చేయమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నా పేరు షైనీ అండ్ నేను సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నా అండ్ ఐఎమ్ ఫ్రమ్ అమలాపురం. నా పేరు ఇమాన్యుయల్. నేను పీజీ ఫస్ట్ ఇయర్ ఎండి జనరల్ మెడిసిన్ చదువుతున్నాను. నేను విజయవాడ, మా పేరెంట్స్ విజయవాడ యూకి సంబంధించిన వాళ్ళు. నేను యూజీ అంతా భీమిలీ యూలో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత దేవుడు నాకు ఇక్కడ కంటిన్యూ అవ్వడానికి దేవుడు హెల్ప్ చేశాడు. జేమ్స్ వాట్ కుమారుడు అండి ఈయన, వరల్డ్ విజన్ జేమ్స్ వాట్ కుమార్. తర్వాత అదే మిమ్స్లో ఇంపార్టెంట్ రోల్ దీని అంతటికీ కారకులు అన్న రేవబన్న అక్క ఒకసారి వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. కొంచెం రండి, వచ్చి ఏం లేదు వాళ్ళు చెప్పేలోపు రండి. రేవబన్న అరుణాక రావాలి ముందుకి. సిస్టర్ చెప్పండి. ఐఎమ్ బ్యూలా అన్న, ఐఎమ్ ఫ్రమ్ అమలాపురం. నేను ఫస్ట్ ఇయర్ పీజీ జనరల్ మెడిసిన్ చేస్తున్నాను. వెరీ గుడ్. నా పేరు రేష్మా, నేను ఫస్ట్ ఇయర్ రేడియాలజీ పీజీ. ఓకే, అలా అన్న రండి అన్న, ముందుకు రండి అన్న. లాస్ట్గా ఏంటంటే మా నెల్లిమర్లో రెగ్యులర్గా బైబిల్ స్టడీస్కి మాకు వెన్యూ ఇస్తున్నటువంటి 2 ప్లేసులు, ఒకటి వెన్యూలు చర్చు, రెండోది పాల్ దేవకుమార్ అన్న హౌస్. ఎప్పుడైనా సరే అన్న హౌస్ ఓపెన్ హోమ్గా మాకు రెగ్యులర్గా బైబిల్ స్టడీస్కి ఇస్తా ఉన్నారు. అందుని బట్టి అన్నకి, మా ఫాస్ట్ గారికి మేము థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాము. అన్న ఈ ప్లేసెస్ గజపతి నగరం, సాలూరు, నెల్లిమల్ల ఎస్కాట్ గురించి మన ఏపీజీఎఫ్ స్టాఫ్ జేసీఎస్ గారు వచ్చి ప్రార్థన చేసుకోతాం. నన్ను రాకముందు మిమ్స్ అంటే చాలా భయం. ఎందుకంటే డాక్టర్లు ఇంజక్షన్ వేస్తారా, ఆపరేషన్ చేస్తారా, అటువంటి వాళ్ళు వాక్యం చెప్పడం చాలా కష్టమే. కానీ తమ్ముళ్ళు ఎంతో చక్కగా వాక్యం వినేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా ఈ విధంగా హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటంటే మిమ్స్ మెడికల్స్, లోయెస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఐసీయూ లోయెస్ట్ నుంచి హయ్యెస్ట్ మిమ్స్ వరకు కూడా మనకి పరిచయం వెళ్ళిందంటే ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ అకేషన్ ఇన్ అవర్ లైఫ్. సో దీన్ని ఓన్లీ గాడ్స్ గ్రేస్. దీని ప్రకారం దేవుడు ఇంకా కార్యం జరగాలని మిగతా మరి ప్లేస్ అన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ముగింపు ప్రార్థన మన స్టాఫ్. మిమ్స్లో అసలు పరిచర్య స్టార్ట్ అవ్వకముందు నేను నిర్మలా సిస్టర్ వెళ్ళి అక్కడ 2 రాళ్ళు ఉంటే అక్కడ కూర్చొని ప్రార్థన చేశాము.
ప్రార్థన చేస్తే అక్కడ వాచ్మెన్ మమ్మల్ని వెళ్ళిపోండి అని అంటున్నాడు. లేదయ్యా మాకు ఒక అమ్మాయి ఉంది, మా అమ్మాయి ఇక్కడ ఉంది, ఎవరో తెలియదు మాకు, అక్కడ స్టూడెంట్స్ అంటూ అసలు నిల్లు, ఎవరో తెలియదు. అయితే సిస్టర్ మన ఇద్దరం కలిసి ఎవరో మేరీ అన్న అమ్మాయి ఉంటుంది కదా, క్రిస్టియన్స్ ఎవరో ఒకరు, మేరీ కావాలండి అని అడిగాం మేము. నిజంగా మేరీ దగ్గర తీసుకెళ్లారు వాళ్ళు. ఆ రూమ్కి తీసుకెళ్ళాక పరిచయం చేసుకున్నాం. తర్వాత మెల్లిమెల్లిగా వెళ్ళే వాళ్ళం, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరగలేదు. డాక్టర్ వీణా గారు వచ్చాక మాత్రం అక్కడి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పరిచర్య జరగడం అనేది స్టార్ట్ అయ్యింది. ఆ రీతిగా అడుగు పెట్టి అడగటం వల్ల దేవుడు ఈరోజు మరి ఇక్కడ మిమ్స్ కాలేజీలో పరిచర్య అనేది జరిగింది. సో మనం ఎక్కడికి వెళ్ళినా డాక్టర్స్ ఉంటారు మాకు, మీ పేషెంట్లు అయితే. సో రాష్ట్రం అంతటా, దేశం అంతటా, అన్న మీరు మీ మిమ్స్కి వచ్చారు, మాకు వాక్యం చెప్పారని మాకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. నేను పొందూరులో అప్పుడు పనిచేస్తూ ఉండేదాన్ని. నేను ట్రైన్లో పొందూరు వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడల్లా కాలేజీ గురించి అక్కడ ఆ ప్లేస్ రాగానే ప్రార్థన చేసేదాన్ని. సిస్టర్ చెప్పినట్టుగా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. మరి కొన్ని బైబిల్ స్టడీస్ కూడా మేము మొదట్లో వెళ్ళి ఆ రాళ్ళ మీద చేసాము. తర్వాత కొంతకాలం బైబిల్ స్టడీస్ తీసుకున్నాము. వాళ్ళు మీరు రావద్దని చెప్పారు. తర్వాత వీణా వచ్చినప్పుడు కూడా వీణా బైబిల్ స్టడీ తీసుకునేవారు. మేమిద్దరం వెళ్ళేవాళ్ళం, కొన్నిసార్లు ఎవరో ఒకరు వెళ్ళేవాళ్ళం. ఆ సిస్టర్ లేనప్పుడు మేము కూడా బైబిల్ స్టడీ కొంతకాలం తీసుకున్నాం. కొన్ని పేర్లు కూడా నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. దేవుడు అలా సహాయం చేశాడు. మరి సమర్పణ గారు ఒకసారి ఆ మెడికల్ స్టూడెంట్స్కి క్రిస్మస్ ప్రోగ్రామ్ జరిగింది, చాలా బాగా జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మాకు కూడా ఒక ఉందండి యూనిట్ ఓన్లీ ఫర్ డాక్టర్స్ అని చెప్పి మమ్మల్ని రావద్దని చెప్పారు. థ్యాంక్ యూ, మెడికల్ మినిస్ట్రీ ఉంది అని. వాళ్ళు వైద్యులు పేషెంట్లకే కాదు అందరికీ పరమ వైద్యుడిని చూపిస్తారని ఆశిస్తూ ప్రార్థన. రైట్, కళ్ళు మూసుకొని తలలో వస్తాం. మరి ఈ ప్రాంతాల కోసం ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మదగినటువంటి మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవా, మరి ఇంతవరకు మీరు బిడ్డలు షేర్ చేసుకున్నటువంటి ప్రాంతాల పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. స్తోత్రాలు ప్రభా. మరి గజపతి నగరం, మరి సాలూరు, నెల్లిమర్ల మరి ప్రాంతాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రాంతాల్లో మీ బిడ్డల ద్వారా మీరు ప్రారంభించినటువంటి కొనసాగిస్తున్నటువంటి పరిచర్యను బట్టి వందనాలు. మరి రాబోయేటువంటి దినాలలో కూడా ప్రభా మరి చక్కని పరిచర్య మీ బిడ్డలందరి ద్వారా జరగటానికి సహాయం చేయండి. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండమని మీరు సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఎస్కోట, మరి కొత్త వలస ప్రాంతాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకప్పుడు అద్భుతంగా పరిచర్య జరిగిన ప్రాంతాలు, ఇప్పుడు పరిచర్య లేదు ప్రభా. మీ చిత్తమైతే మరి ఈ రెండు ప్రాంతాల్లో కూడా ప్రభా మరి పరిచర్య ప్రారంభించబడటానికి దేవా మరి మీరే కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రయాసపడిన ప్రార్థించినటువంటి మీ బిడ్డలందరిని బట్టి కూడా మరొకసారి మీకు వందనాలు. మరికి రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.